ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా సోనియా గాంధీని కోరారు రేవంత్. ఈ మేరకు సోనియాకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ను సైతం కలిసి ఉత్సవాలకు హాజరు కావాలంటూ కోరారు. హైదరాబాద్ లో ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో బాంబు పేలుతుందని ఓ అగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీస్ టీంలు రంగంలోకి దిగి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు చేశారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన అగంతకుడిని సైతం ట్రేస్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమార్కుల భరతం పడుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆర్టీఏ అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మెరుపు దాడులు చేపట్టారు. పలువురు అధికారులు, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సతీష్ కు బెయిల్ మంజూరు చేసింది విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. శని, ఆదివారాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లిలో ముఠాను అదుపులోకి తీసుకుని 16 మంది చిన్నారులను రక్షించారు. ఢిల్లీ, పూణే నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభరాణితో సహా 11 మందిని అరెస్ట్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ వెంటనే విచారించడానికి సుప్రీం నిరాకరించింది. జూలై వరకు సుప్రీంకోర్టుకు వెకేషన్ హాలిడేస్ ఉండటంతో కేవలం అత్యవసర కేసులను మాత్రమే విచారించనుంది సుప్రీం. మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు వైరస్ సోకిందంటూ ఎద్దేవా చేశారు సజ్జల. కూటమి ఏర్పాటు తర్వాత సీఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సీఎస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. పోలింగ్ బూత్ లో ఈవీఎంను బద్దలు కొట్టి సంచలనం రేకెత్తించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్ 5వ తేదీ వరకు మాచర్ల వెళ్లొద్దంటూ పిన్నెల్లిని ఆదేశించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. భూ కబ్జాకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో చైతన్య రిసార్ట్స్ ఫెన్సింగ్ కూల్చివేసినట్లు జీవన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో మోకిలా పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను బంగ్లాదేశ్ వద్ద తీరం దాటినా ఇంకా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. మిజోరంలో భారీ వర్షాలకు రాళ్ల క్వారీ కూలి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. For more videos like this, subscribe Big TV channel.